ఎట్టకేలకు విజయవాడలోని మధురానగర్లో రైల్వే అండర్ పాస్ ఓపెన్ చేశారు. దీన్ని విజయవాడ గుడివాడ రైల్వే ట్రాక్పై నిర్మించారు. విజయవాడ గుడివాడ రైల్వే డబులింగ్ పూర్తవడం, ఏలూరు మీదుగా వెళ్లే గూడ్స్ ట్రైన్స్ని ఇటుగా మళ్లించడం వల్ల తరచుగా గేట్ పడి ప్రజలు ఇబ్బంది పడ్డారు. 2020 కరోనా ముందే మొదలైన పనులు మధ్యలో 3 సంవత్సరాలు ఆగిపోయాయి. ఎందుకో అప్పుడు అండర్ పాస్ పూర్తయింది కానీ అప్రోచ్ రోడ్స్ వేయలేదు. ఇప్పుడు 2 నెలల క్రితం మళ్ళీ పనులు మొదలుపెట్టి రైల్వే అండర్ పాస్ పూర్తి చేశారు. దీనిలో రోడ్డు క్రాస్ చేసి రైల్వే స్టేషన్ సైడ్కి వెళ్ళడానికి చిన్న బ్రిడ్జీలు, వర్షం నీళ్లు నిలవకుండా కొత్త తరహాలో డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ ప్రజెంట్ వాహనాలు వెళ్ళడానికి ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ రూఫ్ కడితే బాగుండేది అండర్ పాస్కి. ఎవరైనా ఈ ప్రాంతం నుండి ఉంటే కామెంట్లో తెలియచేయండి, చూద్దాం ఎంతమంది ఉన్నారో. అండర్ పాస్లో ప్రధానమైన సమస్య వర్షపు నీరు నిలవటం. దీనికోసం వర్షపు నీరు బయటకు వెళ్ళిపోయేలాగా రైట్ సైడ్ సంప కడుతున్నారు, మీరు చూడొచ్చు. అది అండర్ పాస్ లెవెల్ కన్నా కిందకి ఉంటుంది. సో అండర్ పాస్ నుండి నీళ్లు సంపలోకి వెళ్ళేలాగా కనెక్ట్ చేసి సంపలోని నీళ్ళని బయటికి పంప్ చేస్తారు. అండర్ పాస్ నుండి బయటికి వెళ్ళడానికి ఆల్రెడీ మీకు మ్యాన్ హోల్స్ అవన్నీ మీరు గమనించవచ్చు. ఈ అండర్ పాస్ పరిసరాలు మీరు గమనించవచ్చు. ఇదంతా మధురానగరు. రైట్ సైడ్లో మనకి మధురానగర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అలాగే దూరంగా బీఆర్టీఎస్ రోడ్ని కూడా మీరు గమనించవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఉన్నది మధురానగర్ కరువు. సూపర్ ఉంటుంది. సరే మరి ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్.